తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా ఘనంగా అటల్ సంకల్ప్ 2K రన్ నిర్వహించారు. మాజీ ప్రధాని అటల్జీ సేవలు, ఆయన దేశానికందించిన దూరదృష్టిని స్మరిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఖమ్మం నగరంలో ఉదయం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతిని పురస్కరించుకొని అటల్ సంకల్ప్ 2K రన్కు బీజేపీ నేతలు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అటల్జీ దేశానికందించిన సేవలు, ఆయన రాజకీయ విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికిచ్చిన నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ అటల్ సంకల్ప్ రన్ నిర్వహించారు. దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అటల్జీ చేసిన సేవలు అమూల్యమైనవి. ఆయన శతజయంతిని ఖమ్మంలో ఈ విధంగా నిర్వహించడం గర్వకారణం. 2 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ రన్లో బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా నిర్వహించిన అటల్ సంకల్ప్ 2K రన్ రాజకీయ పార్టీలకు అతీతంగా యువతను దేశసేవ వైపు ప్రేరేపించే కార్యక్రమంగా నిలిచింది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యువి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.